బీఆర్ఓలకి సూపర్వైజర్ మేస్త్రి తింటారు, వాళ్ళకి తక్కువ ధరల సాయంత్రం వరకు చేస్తారు. మనం ఒక రోజులో చేసేది 2 రోజులు చేస్తారు వాళ్ళ పని. వాళ్ళ పని నచ్చింది. మన తెలంగాణ వాళ్ళకి పని లేక ఇక తిండి లేక కిరాయి కట్టలేక చాలా ఇబ్బందులు పడతాను. పొంగులేటి శ్రీనివాసరావు చాలా పనులు ఉన్నాయి, చాలా కన్స్ట్రక్షన్ మనకి కంపెనీలు ఎక్కువ వచ్చాయి, ఎక్కడికి లేబర్ ఖాళీ ఉంటారు ఎక్కడ తగిన ఎన్ని ప్రాజెక్టు ఉన్నాయో ఎన్ని కన్స్ట్రక్షన్ ఉన్నాయో వాళ్ళే ఉన్నాయి. మున్సిపాలిటీ పట్టుకొని స్టేషన్లో పట్టుకొని ఏ ప్రాజెక్టులు కానీ వాళ్ళే కనబడతారు. మన వాళ్ళు ఉన్నారా తెలంగాణ వాళ్ళను లేరు. పెట్టుకుంటారండి. ఎప్పుడైతే వస్తారో మన తెలంగాణ వాళ్ళు ఆంధ్ర పని దొరికేది కష్టం చూడు సార్, క్లియర్గా ఉన్నది. అదే ప్రభుత్వంలో బీహార్ వాళ్ళు లేరంటారా, ఈ ప్రభుత్వంలో వచ్చారంటారు? ప్రతి దానిలో ఉన్నారు. లాక్డౌన్ అయినాక ఇంకా ఎక్కువ అయినారు సార్. మొత్తం ఏం లేదు, ₹1 పని లేక మనం 8,000 10,000 రెంట్ కట్టి మనం బతకాలంటే విపరీతంగా ఇది అయిపోయింది. మనం 20 సంవత్సరమే ఈడ వచ్చి ప్రేమ్నగర్ చింతల్ బస్తీ నుంచి ఇక్కడ వరకు వచ్చినాం కిరాయి కట్టుకుంటా. మనం పెళ్ళం పిల్లలు ఇది మనం ఎట్లా సాకాలా? మరీ విపరీతంగా వాళ్ళే మూలం అయితే మనకెట్లా? వాళ్ళు ₹1000 ఇద్దరు చేస్తే ₹1000 మన కడుపు ఉంటుందా? ఏడ నిండుతుంది సార్ చెప్పండి? వాళ్ళు బిల్డింగ్ కింద షెడ్ కింద వేసుకొని జతకి ₹1000 వేసేస్తారు. మనకు ₹1000 అంటే సరిపోదు కదా సార్. 500 లోటు ఇడిపిస్తే అటే అయిపోతుంది. వారంలో 2 రోజులు కూలి రోజు దొరుకుతుంది. లేకుంటే అడ్డ మీద ఎందుకు వస్తాం? రాతం పని కూడా మనం చేస్తాం. 20 సంవత్సరాలు నేను కూడా వచ్చి ఈడ రాతం పని చేసేటోళ్ళే. వారే రాతం ఇరుకున్నాక మనకేం దొరుకుతుంది? అట్లా ₹1000 మనం చేస్తే జతకు 1000 వాళ్ళు చేస్తారు. గుత్తదారు తెచ్చేటోడు ఒక్కడు, కమిషన్ ఇద్దరు కలిసి సూపర్వైజర్ వాళ్ళు తింటారు. అట్లా అని కోట్ల కొద్దిగా మంది వాళ్ళే జరిగినారు. స్టేషన్లో బస్ స్టాండ్లో మొత్తం ప్రతి దానిలో పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో వాళ్ళే, ప్రాజెక్ట్లో వాళ్ళే. మన వాళ్ళు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఎక్కడ పోవాలా? మన వాళ్ళకి పని లేకుండా అయిపోయింది. అమాయకులు కిరాయి కట్టి బతకాలంటే అమాయకు ఏం లేదు. మధ్య తరగతులు చచ్చిపోతున్నారు. ఏం లేదు, మధ్య తరగతులు చచ్చిపోతున్నారు. రేవంత్ రెడ్డి సార్ అది చేస్తాం ఇది చేస్తామని ఏం పట్టింపు లేదు. ఫ్రీ బస్ చేస్తున్నాడు, ఏం లాభం చెప్పు? ప్రజలకు ఏమో పట్టింపు చేస్తున్నారా? మధ్య తరగతి ఉన్న వాళ్ళు ఏం ఒకరింట్లో బియ్యం లేదు, ఒకరింట్లో ఇది లేదు. ₹10 తిప్పి కొడితే ఛాయ్ తాగుతామన్నా లేదు మాట. అది ఉంది పరిస్థితి. తప్పకుండా గవర్నమెంట్ వైఫల్యం అంటారా లేకపోతే? వైఫల్యం ఇవ్వాలి సార్. లైవ్ లో చెప్తే బాగుంటది. ఎందుకనుకో మనకు సేఫ్టీ ఉంటది తెలంగాణ ఆంధ్రాకి. లేకుంటే అన్ని దేశంలో ఇక్కడ బీఆర్ వాళ్ళు వచ్చి ఈడ బతుకుతా ఉంటే తెలంగాణ ఆంధ్రలో ఏం చేయాలి చెప్పండి? ఈడ ఓటు ఐడి లేదా? మాకేం లేదా? మన హక్కు లేదా? ఈడ మన హక్కు ఉన్నాగా వాడొచ్చి ఏడో దేశంలో ఉండి కూడా వచ్చి దోచుకొని వెళ్ళిపోతే మనకి ఇక్కడ 10,000 20,000 రెంట్ కడుతున్నాం. మనం ఎట్లా బతకాలా? గవర్నమెంట్ బయట నుంచి కంపెనీలు వస్తున్నాయి, పనులు అవుతున్నాయి అనుకుంటారు, కానీ కింద లేబర్ పరిస్థితి అర్థం చేసుకోవాలి. మనకు లేదు. మనకు లేబర్ పరిస్థితి, మేస్త్రి పని లేదు, కార్పెంటర్ పని లేదు, పెయింటర్కి పని లేదు. వాళ్ళు మరీ తక్కువ పని లేదైతే మనకు పని దొరకలేదు సార్. అది పరిస్థితి ఉన్నది చెప్తున్నాం. అంతకుముందు ఇంత ఘోరం లేకుంటే ఇంకా ఘోరమైంది సార్. మనకే కాదు పాపం ప్రతి ఒక్క ఆటో నడిపే వాళ్ళకి బస్సు ఫ్రీ అన్నాక వాళ్ళకు కూడా ఇబ్బంది అయిపోయింది. ఉన్నది చెప్పాలి క్లియర్గా. బీఆర్ వాళ్ళకి సూపర్వైజర్ మేస్త్రి తింటారు, వాళ్ళకి తక్కువ ధరల సాయంత్రం వరకు చేస్తారు. మనం ఒక రోజులో చేసేది 2 రోజులు చేస్తారు వాళ్ళ పని. వాళ్ళ పని నచ్చింది. మన తెలంగాణ వాళ్ళకి పని లేక ఇక తిండి లేక కిరాయి కట్టలేక చాలా ఇబ్బందులు పడతాను. పొంగులేటి శ్రీనివాసరావు చాలా పనులు ఉన్నాయి, చాలా కన్స్ట్రక్షన్ మనకి కంపెనీలు ఎక్కువ వచ్చాయి, ఎక్కడికి లేబర్ ఖాళీ ఉంటారు ఎక్కడ తగిన ఎన్ని ప్రాజెక్టు ఉన్నాయో ఎన్ని కన్స్ట్రక్షన్ ఉన్నాయో వాళ్ళే ఉన్నాయి. మున్సిపాలిటీ పట్టుకొని స్టేషన్లో పట్టుకొని ఏ ప్రాజెక్టులు కానీ వాళ్ళే కనబడతారు. మన వాళ్ళు ఉన్నారా తెలంగాణ వాళ్ళను లేరు. పెట్టుకుంటారండి. ఎప్పుడైతే వస్తారో మన తెలంగాణ వాళ్ళు ఆంధ్ర పని దొరికేది కష్టం చూడు సార్, క్లియర్గా ఉన్నది. అదే ప్రభుత్వంలో బీహార్ వాళ్ళు లేరంటారా, ఈ ప్రభుత్వంలో వచ్చారంటారు? ప్రతి దానిలో ఉన్నారు. లాక్డౌన్ అయినాక ఇంకా ఎక్కువ అయినారు సార్. మొత్తం ఏం లేదు, ₹1 పని లేక మనం 8,000 10,000 రెంట్ కట్టి మనం బతకాలంటే విపరీతంగా ఇది అయిపోయింది. మనం 20 సంవత్సరమే ఈడ వచ్చి ప్రేమ్నగర్ చింతల్ బస్తీ నుంచి ఇక్కడ వరకు వచ్చినాం కిరాయి కట్టుకుంటా. మనం పెళ్ళం పిల్లలు ఇది మనం ఎట్లా సాకాలా? మరీ విపరీతంగా వాళ్ళే మూలం అయితే మనకెట్లా? వాళ్ళు ₹1000 ఇద్దరు చేస్తే ₹1000 మన కడుపు ఉంటుందా? ఏడ నిండుతుంది సార్ చెప్పండి?
వాళ్ళు బిల్డింగ్ కింద షెడ్ కింద వేసుకొని జతకి 1000 రూపాయలు వేసేస్తారు. మనకు 1000 రూపాయలు అంటే సరిపోదు కదా సార్. 500 లోటు ఇడిపిస్తే అటే అయిపోతుంది. వారంలో 2 రోజులు కూలి రోజు దొరుకుతుంది. లేకుంటే అడ్డ మీద ఎందుకు వస్తాం? రాతం పని కూడా మనం చేస్తాం. 20 సంవత్సరాలు నేను కూడా వచ్చి ఈడ రాతం పని చేసేటోళ్ళే. వారే రాతం ఇరుకున్నాక మనకేం దొరుకుతుంది? అట్లా 1000 రూపాయలు మనం చేస్తే జతకు 1000 వాళ్ళు చేస్తారు. గుత్తదారు తెచ్చేటోడు ఒక్కడు, కమిషన్ ఇద్దరు కలిసి సూపర్వైజర్ వాళ్ళు తింటారు. అట్లా అని కోట్ల కొద్దిగా మంది వాళ్ళే జోరినారు. స్టేషన్లో, బస్ స్టాండ్లో, మొత్తం ప్రతి దానిలో పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో వాళ్ళే, ప్రాజెక్ట్లో వాళ్ళే. మన వాళ్ళు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఎక్కడ పోవాలా? మన వాళ్ళకి పని లేకుండా అయిపోయింది. అమాయకులు కిరాయి కట్టి బతకాలంటే అమాయకు ఏం లేదు. మధ్య తరగతులు చచ్చిపోతున్నారు. ఏం లేదు, మధ్య తరగతులు చచ్చిపోతున్నారు. రేవంత్ రెడ్డి సార్ అది చేస్తాం ఇది చేస్తామని ఏం పట్టింపు లేదు. ఫ్రీ బస్ చేస్తున్నాడు. ఏం లాభం చెప్పు? ప్రజలకి ఏమేమి పట్టింపు చేస్తున్నారా? మధ్యలో తరగతి ఉన్న వాళ్ళు ఏం, ఒకరింట్లో బియ్యం లేదు, ఒకరింట్లో ఇది లేదు. 10 రూపాయలు తిప్పి కొడితే ఛాయ్ తాగుతామన్నా లేదు మాట. అది ఉంది పరిస్థితి. తప్పకుండా గవర్నమెంట్ వైఫల్యం అంటారా లేకపోతే వైఫల్యం ఇవ్వాలి సార్. లైవ్లో చెప్తే బాగుంటుంది. ఎందుకనుకో మనకు సేఫ్టీ ఉంటుంది తెలంగాణ ఆంధ్రాకి. లేకుంటే అన్ని దేశం వాళ్ళు ఇక్కడ బిఆర్ వాళ్ళు వచ్చి ఈడ బతుకుతూ ఉంటే తెలంగాణ ఆంధ్రాలో ఏం చేయాలి చెప్పండి? ఈడ ఓటు ఐడి లేదా? మాకేం లేదా? మన హక్కు లేదా? ఈడ మన హక్కు ఉన్నాగా వాడొచ్చి ఏడో దేశంలో ఉండి కూడా వచ్చి దోచుకొని వెళ్ళిపోతే మనకి ఇక్కడ 10,000 20,000 రెంట్ కడుతున్నాం. మనం ఎట్లా బతకాలా? గవర్నమెంట్ బయట నుంచి కంపెనీలు వస్తున్నాయి, పనులు అవుతున్నాయి అనుకుంటారు, కానీ కింద లేబర్ పరిస్థితి అర్థం చేసుకుంటారు. మనకు లేదు. మనకు లేబర్ పరిస్థితి, మేస్త్రి పని లేదు, కార్పెంటర్కి పని లేదు, పెయింటర్కి పని లేదు. వాళ్ళు మరీ తక్కువ పని లేదు. అయితే మనకు పని దొరకలేదు సార్. అది పరిస్థితి ఉన్నది చెప్తున్నాం. అంతకుముందు ఇంత ఘోరం లేకుంటే ఇంకా ఘోరమైంది సార్. మనకే కాదు పాపం ప్రతి ఒక్క ఆటో నడిపేట వాళ్ళకి బస్సు ఫ్రీ అన్నాక వాళ్ళకు కూడా ఇబ్బంది అయిపోయింది. ఉన్నది చెప్పాలి క్లియర్గా. థ్యాంక్ యూ.